హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అయితే దాటుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పింది ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు తీసుకున్నటువంటి 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు అయితే అందజేస్తామని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా చేనేత గీత కార్మికులకు, అదేవిధంగా దివ్యాంగులకు సైతం 4016 రూపాయలు అందజేస్తున్న పెన్షన్లో 6016 రూపాయలు అయితే అందజేస్తామని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. ప్రతి నెల 11 రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఇందుకు సంబంధించి దరఖాస్తులో కూడా ఈ పత్రాలను తప్పనిసరి. సో ఎవరెవరి పెన్షన్లు కట్ చేయబోతున్నారు ఏంటి, మార్చి నెలకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్, ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది చేసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఇక అనేక బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ప్రధాన సమస్య ఏంటంటే మినిమం బ్యాలెన్స్ పేరిట ఫైన్ విధించడం. చాలామందికి ఆ మినిమం బ్యాలెన్స్ లేక పైసలు అనేది బ్యాంకులు కట్ చేస్తుంటారు కదా. సో అన్ని అకౌంట్లు మెయింటెనెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలాంటి బ్యాంకులు విధించే రుసుము, సగటు నెలవారీ బ్యాలెన్స్ నిర్వహించేందుకు గాను వేసే జరిమానాలు సామాన్యుల జేబులకు చిల్లు పడుతున్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఈ పెనాల్టీల కారణంగా ఖాతాల్లో సొమ్ము తగ్గిపోవడం కాకుండా బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సో బేసిక్ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉన్నాయో BSBDA, సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అకౌంట్ తీసుకోవడం మంచిదన్నమాట. అనేక బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ప్రధాన సమస్య మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పేరిట సో ఇక ఏదైతే విధించడం, అన్ని అకౌంట్లు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో బ్యాంకులు విధించే దాని రుసుము, సగటు నెలవారీ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా జరిమానా సామాన్యులకు జేబు చిల్లు పడుతున్నాయి. కొన్నిసార్లు పెనాల్టీ కారణంగా ఇబ్బందులు అయితే పడుతున్నాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా ముఖ్యంగా BDS అంటే ఏంటంటే ఒకనొక ఫ్రీల్స్ లేదా సంపూర్ణ జీరో బ్యాలెన్స్ అంటారు. మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం లేని వారి కోసం RBI దీన్ని రూపొందించింది. గతంలో ఇది కేవలం జన్ధన్ యోజన మాత్రమే పబ్లిసిటీ రూపొందించి, కానీ ఇప్పుడు ఏ సాధారణ పౌరుడైనా దీన్ని సేవను అయితే ఉపయోగించుకోవడానికి వీలు కల్పించడం జరిగిందనమాట. సో ఇది తీసుకుంటే ఇక ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. దీనికి అర్హతలు ఏంటి, దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అకౌంట్ అనేది పొందడానికి అర్హతలు అనేది 18 సంవత్సరాలు కలిగి ఉండాలి, భారతీయ పౌరుడు అయి ఉండాలి. ఇక మైనర్లు కూడా సంరక్షణలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఛాన్స్ ఇచ్చారు. ఇక పర్సనల్గా లేదా జాయింట్ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. April 1, 2026 నుండి అమల్లోకి వచ్చే మరిన్ని సౌకర్యాలు జీవితాంతం ₹1 కూడా అకౌంట్లో ఉంచనక్కర్లేదు. దీనికి ఎలాంటి జరిమానా విధించారన్నమాట. నెలకు ఎన్నిసార్లు అయినా సో అదేవిధంగా ఎంత మొత్తంలో డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా ఎలాంటి పరిమితులు అయితే లేవు. ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు లేని ఉచిత ATM డెబిట్ కార్డులు బ్యాంకులు వినియోగదారుల నుంచి దీంతో ప్రతి నెల 4 సార్లు ఉచితంగా అయితే నగదు అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆసరా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎదురు చూసినట్లుగా ఈసారి పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు ఈ నెల 21 తారీఖు నుంచే ప్రభుత్వం అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు కాస్త ఒకేసారి డబుల్ చేసినా కూడా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అన్ని 6 గ్యారెంటీలు అమలు చేశారు, కానీ ఆసరా పెన్షన్లు అనేది పెంపు లేదు. వీరికి పెంచి ఇచ్చినట్లయితే ప్రభుత్వం పైన వ్యతిరేకత తగ్గుతుందని, సో ఇక వారికి మేలు చేసిన వారు అవుతాం అని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో అనర్హులు 3 లక్షల మంది తొలగించారు. సో కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. మార్చి చివరాఖర ఎండింగ్ నుంచి మొదలుపెట్టుకున్న April 1st వీక్లో దరఖాస్తులకు మీ సేవ ద్వారా దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. తగిన పత్రాలు క్యాష్ ఇన్కమ్ కావచ్చు, ఆధార్ కార్డు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా అన్ని సర్టిఫికెట్లు అయితే కులకృషంగా సిద్ధం చేసి ఉంచుకోవాలన్నమాట. ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సో ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకుంటున్నారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని పెన్షన్లు కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఎవరి పెన్షన్లు కట్ చేయబోతున్నారు ఏంటనేది మరిన్ని రోజుల్లో తేలబోతుంది అనమాట. ఉన్న వాటితో పాటు కొన్నిటినైతే అనర్హులను అయితే ఏరివేస్తున్నారు అనమాట.